ఇంకొక విషయం అంటే ఏదైతే ఇగ్మా ఎన్కౌంటర్ కావచ్చు, మహేష్‌లకు సంబంధించిన లొంగుబాట్లు కావచ్చు, అనేక అంశాలైతే చూస్తా ఉన్నాం. మీరు కూడా సామాజిక అంశాలపైన కూడా గలమెత్తి పాటపడిన వ్యక్తులలో మీరు కూడా ఎట్లా చూస్తా ఉన్నారు ఈ ఎన్కౌంటర్? బూటపు నేను ఆ రాజకీయాలతో ఏకీభవించకపోయినప్పటికీ, నేను ఆ రాజకీయాలతో ఇప్పుడు లేనప్పటికీ, రాజ్యాంగబద్ధంగా వాళ్ళు రాజ్యాంగేతరులని మీరు అంటున్నారు. అయినప్పుడు పట్టుకునే అవకాశం ఉన్నప్పుడు, పట్టుకొని చట్టం దృష్టిలో వాళ్ళని దోషులుగా నిరూపించే అవకాశం ఉన్నప్పుడు చంపాల్సిన అవసరం లేదు. చంపకుండా మేము పట్టుకున్నాం, వీళ్ళు చరిత్రకు చట్టానికి విరుద్ధంగా ఉన్నారని మీరు చూపించి మిగతా వాళ్ళని మారవండి తప్ప, ఎదురు కాల్పుల పేరుతో వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చిత్రహింసలకు గురి చేసి చంపడం అనేది మాత్రం తప్పుగానే నా పర్సనల్ ఒపీనియన్ నేను అంటున్నాను. వాళ్ళని ఉద్దేశించి ఏదైనా ఒక పాట. యాడ పుట్టినారో యాడ పెరిగినారో ఈడికొచ్చి మీరు పోరులొరిగినారో అన్నలో మా బిడ్డలో. పుట్టినారో యాడ పెరిగినారో ఈడికొచ్చి మీరు పోరులొరిగినారు అన్నలో మా బిడ్డలో. వీరులో మా శూరులో, వీరులో మా శూరులో. బావయ్యో ఒక్కసారి చూసిపోవా, బావయ్యో ఒక్కసారి చూసిపోవా, బావయ్యో ఒక్కసారి చూసిపోవా, బావయ్యో ఒక్కసారి చూసిపోవా, బావయ్యో నీ తోడుగుంట తోల్కపోవా, బావయ్యో నీ తోడుగుంట తోల్కపోవా, బావయ్యో నీ తోడుగుంట తోల్కపోవా, బావయ్యో నీ తోడుగుంట తోల్కపోయ్య. ఇల్లిడిసి పోయిన సంధి ఇల్లు వాకిలైనాది, పోలీసోనికి పటేలోనికి పట్టా పగలు లేకపాయే, పట్టా పగలు లేకపాయే, పట్టా పగలు లేకపాయే. బావయ్యో ఒక్కసారి చూసిపోవా, బావయ్యో ఒక్కసారి చూసిపోవా, బావయ్యో నీ తోడుగుంట తోల్కపోవా, బావయ్యో నీ తోడుగుంట తోల్కపోవా.